ఫ్రెండ్స్ టెక్నిక్స్ ఎపిసోడ్ 1439కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి అక్టోబర్ 28, 2022, టైం వచ్చేసరికి 4:30 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. న్యూస్లోకి వెళ్ళే ముందు నిన్న టెక్న్యూస్ చేయలేదు, చాలామంది ఎందుకు చేయలేదని అడుగుతున్నారు. మా అమ్మని జనరల్ చెకప్ కోసం హాస్పిటల్కి తీసుకెళ్ళాను, వచ్చేసరికి నాకు 9 అయిపోయింది ఇంటికి వచ్చేసరికి, అందుకే చేయలేకపోయాను. దాని ప్లేస్లో జియో బుక్ వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది. అండ్ దాని కింద కామెంట్ సెక్షన్ చాలామంది ప్లే స్టోర్ దానిలో కనిపిస్తుంది. యాక్చువల్లీ మేము ఇన్స్టాల్ చేసింది అది ఏపీకే ఫైల్స్ మొత్తం డౌన్లోడ్ చేసుకొని ఒక మెమరీ కార్డులో వేసి ప్లే స్టోర్ ఒకటి, యూట్యూబ్ ఒకటి, క్రోమ్ ఒకటి అన్ని ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేస్తే క్రోమ్ బ్రౌజర్ ఒకటి ఇన్స్టాల్ అయ్యి వర్క్ అవుతుంది. మిగతావన్నీ అక్కడ ఐకాన్స్ కనిపిస్తున్నాయి, వాటిని ఓపెన్ చేస్తే మాత్రం అవి ఓపెన్ అవ్వట్లేదు. ఇది జియో బుక్కి సంబంధించి. నెక్స్ట్ ఇంకా ఫస్ట్ న్యూస్లోకి వెళ్ళిపోతే మాత్రం ఈరోజు హాట్ టాపిక్ ఒకటైతే నడుస్తూ ఉంది. ట్విట్టర్కి విముక్తి అయితే లభించింది. దీనికి సంబంధించి ఇలాన్ మస్క్ అయితే ట్వీట్ అయితే పెట్టాడు అనమాట. ట్విట్టర్కి విముక్తి లభించినట్లు ఎట్టకేలకు. అంటే ఇలాన్ మస్క్ ట్విట్టర్ని అయితే కొనుక్కున్నాడు. మొత్తం డీల్ వచ్చేసరికి $44 బిలియన్ వరకు డీల్ అయితే జరిగింది. ఒక్కొక్క షేర్ని $54.20 అయితే కొనుక్కున్నాడు. అండ్ మొత్తం డీల్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ట్విట్టర్ ఇలాన్ మస్క్ సొంతం అయిపోయింది. సో ఫ్యూచర్లో ఇలాన్ మస్క్ ట్విట్టర్లో ఏమైనా చేయొచ్చు. తెలిసిందా ఇలాన్ మస్క్ గురించి? ఏదో ఒకటి దానిలో కొత్తవి తీసుకొని రావచ్చు. అండ్ ఇలాన్ మస్క్ చెప్పిన ప్రకారం అయితే మాత్రం ఇది ఎందుకు తీసుకున్నాడంటే, నేను సొసైటీకి మెయిల్ చేయడానికి తీసుకున్నానంటే చెప్తూ ఉన్నాడు. నాకు డబ్బులు సంపాదించడం కాదు, దీని నుంచి సొసైటీకి ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను అని చెప్తున్నాడు. చూద్దాం మరి ఏమేమి చేంజెస్ దీనిలో తీసుకొని వస్తాడు. ఇలాన్ మస్క్ ట్విట్టర్ని కొనుక్కోగానే ఫస్ట్ వీళ్ళని తీసేస్తాడు. అంటే ట్విట్టర్ సీఈఓని, సిఎఫ్ఓని, లీగల్ ఆఫీసర్ని, కౌన్సిల్ అందరినీ, ట్విట్టర్ టీం మొత్తాన్ని తీసేస్తాడని చెప్పేసి రూమర్స్ అయితే వస్తున్నాయి. చాలామంది రిపోర్ట్స్ అయితే ఇస్తున్నారు. అఫీషియల్గా ఇలాన్ మస్క్ అయితే ఎటువంటి అనౌన్స్మెంట్ అయితే చేయలేదు వీళ్ళందరినీ తీసేస్తున్నట్లు. ట్విట్టర్ సీఈఓ తెలిసిందే పరాగ్ అగర్వాల్కి ఇలాన్ మస్క్కి మాట్లాడడం కూడా జరిగింది ఒక స్టేజ్లో అయితే. ట్విట్టర్ కొన్నా అనే స్టేజ్లో ఉన్నప్పుడు. సో ఇప్పుడు చూడాలి మరి ఏం రియాక్షన్ ఉంటుందో ఇలాన్ మస్క్ సైడ్ నుంచి. ఎందుకంటే ఇప్పుడు ఆయనదే కాబట్టి ట్విట్టర్ ఏమన్నా చేయొచ్చు. ఒకవేళ పరాగ్ అగర్వాల్ని తీసేస్తే మాత్రం అతనికి నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. $40 మిలియన్ వరకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. డబ్బులేం తక్కువ కాదు మస్క్ మామకి. డబ్బులు అయితే ఇట్లా ఇచ్చేస్తారు, ప్రాబ్లం అయితే ఏం లేదు. చూద్దాం ఏమేమి చేంజెస్ తీసుకొస్తారు ట్విట్టర్లో, మనకి ఫ్యూచర్లో తెలుస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి నథింగ్ ఒక వండర్ఫుల్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అయితే లాంచ్ చేసింది. నథింగ్ ఇయర్ స్టిక్. నథింగ్ ఇయర్ 1 ఆల్రెడీ వచ్చేసింది, దానికి సక్సెసర్గా నథింగ్ ఇయర్ స్టిక్ని తీసుకొచ్చారు. దానిలో ఉన్న ఫీచర్స్ అనేది తీసేస్తారు, దానికన్నా ఎక్కువ ప్రైస్లో తీసుకొని వచ్చారు. నథింగ్ ఇయర్ 1 లాంచ్ చేసినప్పుడు $6,000 సంథింగ్ లాంచ్ చేస్తారు. మంచి ప్రైస్, వాల్యూ ఫర్ మనీ ప్రైస్లో. దానిలో మనకి నాయిస్ క్యాన్సిలేషన్ ఉండేది, వైర్లెస్ ఛార్జింగ్ ఇట్లాంటివన్నీ ఉండేవి. నథింగ్ ఇయర్ స్టిక్ వచ్చేసరికి మనకి మొత్తం మారిపోయింది, చాలా దారుణంగా ఉంది. ప్రైస్ 8,500 పెట్టారు. దీనిలో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తీసేస్తారు, వైర్లెస్ ఛార్జింగ్ ఉండదు, అండ్ ఇయర్ టిప్స్ కూడా ఉండవు. ఇయర్ టిప్స్ వల్ల ఉపయోగం ఏంటంటే అందరు ఇయర్ సైజు మనకి ఒకటే సైజులో అయితే ఉండవు, రకరకాల సైజులు అయితే ఉంటాయి. ఇయర్ టిప్స్ ఉన్నాయి అనుకోండి, దానిలో మనకి స్మాల్, మీడియం, లార్జ్ ఇట్లాంటివి అయితే ఇస్తారు. వాటి వల్ల మనకి ఫిట్టింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది. TWS ఇయర్ ఫోన్స్ మన చెవిలో పెట్టుకున్నప్పుడు మనకి ఈ ఇయర్ టిప్ డిజైన్ కాకుండా నార్మల్ డిజైన్ అయితే మాత్రం కొంతమంది ఇయర్స్ సరిపోతే, కొంతమంది ఇయర్స్కి అయితే సరిపోవు. ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్ ఉండదు, బేస్ కూడా మీరు అంత ఫీల్ అవ్వలేరు. సో ఇది మొత్తం 4 మిస్టేక్స్. వైర్లెస్ ఛార్జింగ్ తీసేయడం, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తీసేయడం, అండ్ ప్రైస్ ఎక్కువ పెట్టడం, $8,500 ప్రైస్. అండ్ ఇంకొకటి డిజైన్లో ఇయర్ టైప్ ఇస్తే బాగుండేది. సో ఇవన్నీ మిస్టేక్స్. అండ్ దీనికన్నా ఇయర్ 1 చాలా బెటర్. నథింగ్ ఇయర్ 1 చాలా బెటర్. మరి చూడాలి. ఇది అమ్మడం కూడా మింత్రాలో అమ్ముతున్నారు. ఇది ఫ్యాషన్ షోకి తీసుకొచ్చారు. లిప్స్టిక్ డిజైన్లో అయితే ఉంటుంది, కొద్దిగా సిలిండ్రికల్ డిజైన్లో, లిప్స్టిక్ షేప్లోనే ఉంటుంది. లిప్స్టిక్ నార్మల్గా గర్ల్స్ యూజ్ చేస్తారు, అట్లానే ఉంటుంది. దాన్ని కూడా బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. ముఖ్యంగా లేడీస్ కోసం దీన్ని డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది. ఇది నవంబర్ 17వ తారీఖున సేల్కి తీసుకొని వస్తాను. నవంబర్ 17వ తారీఖు ఇది ఫ్లిప్కార్ట్ అండ్ మింత్రాలో రెండిట్లో మీకు సేల్కి అయితే వస్తుంది. మీరేమనుకుంటున్నారు ఈ ప్రోడక్ట్ సంబంధించి? మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ చెప్పండి. అండ్ ఇది రివ్యూ చేయాలా వద్దా అది మీరే చెప్పాలి. ఒకవేళ మీకు ఈ ప్రోడక్ట్ రివ్యూ కావాలంటే మాత్రం ఈ టెక్ న్యూస్ ఎపిసోడ్కి ఒక 40,000 లైక్స్ కొట్టండి. అప్పుడు దీన్ని మన ఛానల్లో రివ్యూకి తీసుకొని వస్తాను. నేను సౌండ్ గురించి చెప్పలేను, ఎందుకంటే సౌండ్ గురించి మనం అది వచ్చిన తర్వాత మనం విన్న తర్వాత చెప్పగలం. ఎందుకంటే ఈసారి డ్రైవర్ సైజ్ పెంచారు, 12.67 డ్రైవర్స్ తీసుకొని వచ్చారు. లాస్ట్ టైం 11.6 సంథింగ్ అయితే ఉండేది, ఇప్పుడు 12.67 డ్రైవర్స్ ఉన్నాయి దీనిలో. అవి మనం విన్న తర్వాత మనం దాని గురించి జడ్జ్ చేయగలం సౌండ్ గురించి. సో నార్మల్గా పేపర్ మీద చూసి అయితే ఇవైతే నాకు మైనస్ అనిపించినాయి నథింగ్ ఇయర్ స్టిక్లో. ఒకవేళ దీని రివ్యూ కావాలంటే 40,000 లైక్స్ కొట్టండి, అండ్ అప్పుడు మనం తీసుకొద్దాం రివ్యూ. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు ఈరోజు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే సీగెట్ 1 TB హార్డ్ డిస్క్ ఇది $4,149 వస్తుంది. నార్మల్గా ఇది ప్రైస్ 5,000 దగ్గరలో ఉంటుంది. ఈరోజు ఇది మీకు $4,149 వస్తుంది. ఒకవేళ మీరు ఏదన్నా
మీ సిస్టంలో నుంచి హార్డ్ డిస్క్లో స్టోర్ చేసుకొని పక్క పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ హార్డ్ డిస్క్లు అయితే మన దగ్గర ఉండాలి. సీగేట్, WD ఈ రెండు మంచి బ్రాండ్స్. సీగేట్ ఇప్పుడు తక్కువ రేట్కి వస్తుంది, 1 TB HDD. ఒకసారి చెక్ చేయొచ్చు. కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. అక్కడ ఇంకా డీల్స్ ఎక్కువ పోస్ట్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవుతున్నాను. నెక్స్ట్ మనకి రెడ్మీ చైనాలో నిన్న 3 ప్రొడక్ట్స్ అయితే, కొన్ని ప్రొడక్ట్స్ లాంచ్ చేసింది, చాలా ప్రొడక్ట్స్ లాంచ్ చేసింది. ఫోన్స్తో పాటు టీవీలో ఒకటి అండ్ ల్యాప్టాప్స్ కూడా లాంచ్ చేశారు. టీవీ 86 ఇంచ్ 4K టీవీ అండ్ ల్యాప్టాప్ వచ్చేసరికి i7 12th జనరేషన్ ప్రాసెసర్తో OLED డిస్ప్లేతో ల్యాప్టాప్స్ అయితే లాంచ్ చేశారు. ఇవి ఇండియాకి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ఫోన్స్ గురించి మాట్లాడుకోవాలి. 12 సిరీస్ ఫోన్ ఖచ్చితంగా ఇండియాకి అయితే వస్తాయి. సో వీటిలో రెడ్మీ నోట్ 12 ప్రో, నోట్ 12 ప్రో ప్లస్ 3 ఫోన్స్ అయితే లాంచ్ చేశారు. నోట్ 12 బేస్ మోడల్ అని చెప్పొచ్చు, అంటే మీకు బడ్జెట్ ఫోన్ అని చెప్పొచ్చు. 15,000 రూపాయల లోపు దీన్ని తీసుకొని రావచ్చు. దీనిలో స్నాప్డ్రాగన్ 4 Gen 1 ప్రాసెసర్ ఉంది. ఏదైతే ఐక్యూ Z6 లైట్లో మనం చూసాము, 5G ప్రాసెసర్ ఇది. ఈ ప్రాసెసర్తో ఈ ఫోన్ అయితే వస్తుంది. అండ్ దీనిలో AMOLED స్క్రీన్ ఉంది, 6.67 ఇంచ్ డిస్ప్లే. అండ్ బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది, 2 కెమెరాస్ ఉంటాయి. ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ రెడ్మీ 12 ప్రో వచ్చేసరికి ఇది 15 నుంచి 20,000 మధ్యలో అయితే తీసుకొని రావచ్చు. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్తో వస్తుంది, AMOLED స్క్రీన్తో వస్తుంది. బ్యాక్ సైడ్ కెమెరా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, 5000 mAh బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. దీనిలో హైలైట్ ఏంటంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఆ ప్రైస్లో మేబీ 20,000 రూపాయలు తీసుకొని రావచ్చు. చూద్దాం, ఇండియాకి వచ్చాక ప్రైస్ అయితే ప్రజెంట్ మీద అని చెప్పలేం. అండ్ ఇంకొక ఫోన్ టాప్ మోడల్ రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్, ఇది 25,000 దగ్గర అయితే ఉండొచ్చు. దీనిలో హైలైట్ ఏంటంటే సేమ్ ప్రాసెసర్, సేమ్ డిస్ప్లే అన్నీ మీకు రెడ్మీ నోట్ 12 ప్రోలో ఉన్నవే ఉంటాయి. కాకపోతే కెమెరా చేంజ్ అయ్యింది. మెయిన్ సెన్సార్ ఇది 50 మెగాపిక్సెల్ ఉండదు, 200 మెగాపిక్సెల్ కెమెరా దీనిలో తీసుకొని వస్తున్నారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది దీనిలో. అండ్ సేమ్ మిగతా కెమెరాస్ అన్ని సేమ్ ఉంటాయి. ఇది కూడా 5000 mAh బ్యాటరీతో వస్తుంది. కాకపోతే ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసరికి 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. సో ఈ రెండు డిఫరెన్స్ మీకు ప్రోకి, ప్రో ప్లస్కి. ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ 200 మెగాపిక్సెల్ కెమెరా. ఇది ప్రైస్ ఖచ్చితంగా 20,000 పైనే ఉంటుంది, అంత నుంచి తక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. ప్రో ప్లస్లో ఇంకా స్పెషల్ ఎడిషన్ కూడా తీసుకొని వచ్చారు. ఒకటి వచ్చేసరికి డిస్కవరీ ఎడిషన్. దీనిలో బ్యాటరీ చేంజ్ అయితే 4300 mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసరికి 210 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది ఒక చేంజ్ ఉంటుంది. ఇంకోటి వచ్చేసరికి డిజైన్ చేంజ్ అయ్యింది. ఇది రేసింగ్ ఎడిషన్, వివో లిమిటెడ్ రేసింగ్ ఎడిషన్. ఇది డిజైన్ ఒకటి చేంజ్ అయ్యింది, బ్యాక్ సైడ్ గ్రీన్ బ్లాక్ కాంబినేషన్లో అయితే వస్తుంది. ఇదే డిఫరెన్స్ నార్మల్ దానికి దీనికి. మొత్తం 5 ఫోన్స్. ప్రో ప్లస్లో 2 స్పెషల్ ఎడిషన్స్ ఉన్నాయి. మొత్తం 3 ఫోన్స్, మెయిన్ ఫోన్స్ అయితే లాంచ్ చేశారు. వీటిలో ఖచ్చితంగా ఇవన్నీ ఇండియాకి అయితే తీసుకొని వస్తారు. దీనికి పోటీగా రియల్మీ కూడా తీసుకొని వస్తుంది. వాళ్ళు కూడా పోటీ ఉంటుంది ఇద్దరికి, వాళ్ళు కూడా తీసుకొస్తారు. ఇవన్నీ మనకి డిసెంబర్లో రావచ్చేమో అనుకుంటున్నాను ఇండియాకి అయితే. డిసెంబర్ నుంచి ఈసారి ఫోన్ లాంచ్ అవ్వడం ఎక్కువ అయితే జరుగుతుంది అనుకుంటున్నాను నేను. జనవరిలో వచ్చేసరికి ఫ్లాగ్షిప్లో వస్తాయి సామ్సంగ్ S23 సిరీస్. చూద్దాం ఎవరు తీసుకొస్తారో. రెడ్మీ తీసుకొస్తుందా, రియల్మీ తీసుకొస్తుంది ఈసారి వాళ్ళ మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ని ఫస్ట్. నెక్స్ట్ మనకి రీసెంట్గా మళ్ళీ 2 EV యాక్సిడెంట్స్ అయితే జరిగినాయి. ఒకటి వచ్చేసరికి నోయిడాలో బిగ్ బాస్కెట్ డెలివరీ ఏజెంట్ గ్రాసరీ డెలివరీ చేయడానికి వెళ్తున్నప్పుడు రోడ్డు పైన బైక్ కాలిపోయింది. వెంటనే బైక్ దూకి పారిపోయాడు అతను. బైక్ రోడ్డు పైన తగలబడిపోయింది. ఈవీ కంపెనీ బ్రాండ్ నేమ్ అయితే తెలియదు. విజువల్స్ అయితే బయటకు వచ్చినాయి, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు. ఇంకోటి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఆంధ్రప్రదేశ్లో పార్వతీపురం పాలకొండ దగ్గర మనం మోటార్స్ అనే డీలర్షిప్లో 36 ఎలక్ట్రికల్ బైక్స్ అయితే కాలిపోయినాయి. దగ్గర 50 లక్షల వరకు ఆస్తి నష్టం అయితే జరిగింది. ఇవి కూడా ఏ బ్రాండ్ ఎలక్ట్రికల్ వెహికల్సో తెలియవు. కాకపోతే ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు. ఈ 2 ఇన్సిడెంట్స్లో బైక్స్ మాత్రం కాలిపోయినాయి, ఆస్తి నష్టం అయితే జరిగింది. సో ఇండియన్ గవర్నమెంట్ కొద్దిగా సీరియస్గా తీసుకోవాలి. ఈవీ వెహికల్స్ మనకు మార్కెట్లోకి వచ్చేటప్పటికి. సమ్మర్ వస్తే మాత్రం ఇంకా ఇట్లాంటివి ఎక్కువ అయిపోతాయి. చూద్దాం గవర్నమెంట్ ఈసారి ఏమన్నా చర్యలు తీసుకుంటుందేమో. ఈవీ వెహికల్స్ ఎవరైతే అమ్ముతున్నారో ఈ బ్యాటరీ మీద సేఫ్టీ మెజర్స్ అయితే తీసుకోవట్లేదు, అది మెయిన్ ఇష్యూ అయితే. ఫైనల్ న్యూస్ వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, నాకు చాలా బాగా అనిపించింది. ఇది షిఫ్ట్ మూన్ వాకర్స్. చూడడానికి మీకు నార్మల్గా స్కేటింగ్ షూస్ లాగా కనిపిస్తున్నాయి, నార్మల్ షూస్ ఇవి వేసుకున్నాం అనుకోండి, మనం నడిచే స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్లో ఇది మనల్ని తీసుకెళ్తుంది. మీరు నార్మల్గా ఏ స్పీడ్లో నడుస్తారో అదే స్పీడ్లో నడవండి. కాకపోతే ఇది ఏం చేస్తుందంటే కొద్దిగా స్లైడ్ చేస్తుంది, కింద వీల్స్ అయితే ఉన్నాయి. కొద్దిగా స్లైడ్ చేయడం వల్ల ఏమైందంటే ఇంకా మనం ఎక్కువ డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేయొచ్చు. దీని స్పీడ్ వచ్చేసరికి మాక్సిమం స్పీడ్ 11 km/h స్పీడ్ వెళ్ళగలదు. బ్యాటరీ ఒకసారి ఛార్జ్ పెడితే 8 నుంచి 11 కిలోమీటర్ల వరకు మనం దీన్ని యూస్ చేసి నడవచ్చు. సో దీనిలో కొన్ని గెస్చర్స్ కూడా ఉంటాయి. మీకు మెట్లు వచ్చినప్పుడు ఇది స్లైడ్ అయితే కింద పడతాం మనం. మెట్లు వచ్చినప్పుడు మీ కాళ్ళని ఎట్లా అన్నారనుకోండి, ఈ స్లైడింగ్ ఆగిపోయింది. మీరు మెట్లు నార్మల్గా అయితే ఎక్కొచ్చు. వన్స్ మెట్లు దిగిన తర్వాత ఇట్లా అన్నారనుకోండి, గెస్చర్స్ ఉంటాయి. ఇట్లా అంటే కాళ్ళని మీకు నార్మల్ స్లైడింగ్ యాక్టివేట్ అవుతుంది. మీరు వెళ్ళేటప్పుడు వీల్స్ అప్పుడు యాక్టివేట్ అయితే, నడిచేటప్పుడు మీకు
స్పీడ్లో తీసుకెళ్తుంది. సో కొద్దిగా డిజైన్ ఇంట్రెస్టింగ్గా ఉంది అండ్ టెక్నాలజీ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, యూనిక్ అనిపిస్తుంది. నార్మల్గా ఎవరైతే నడుచుకుంటూ వెళ్తూ ఉంటారో ఎక్కువ డిస్టెన్స్ వాళ్ళకైతే ఇది ఉపయోగపడుతుంది. ప్రజెంట్ అయితే దీన్ని ఎర్లీ బిట్ సేల్లో తీసుకొని వస్తున్నారు. ఎవరైతే ఫస్ట్ కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళకి $999 అంటే $1000 అంటే దగ్గర దగ్గర 80,000 అనుకోండి, ఆ రేంజ్లో అయితే వస్తుంది. తర్వాత దీన్ని ప్రైస్ ₹1,00,000 పైనే ఉండొచ్చు, ₹1,00,000 నుంచి $1,15,000 మధ్యలో అయితే ఉండొచ్చు. ఇండియాకి ఇది మోస్ట్లీ తీసుకురారు, ఇట్లాంటివి మనం ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా లేదు. మన రోడ్ కండిషన్లో ఇట్లాంటివి ఇంపాసిబుల్. అది కొద్దిగా ముందుకెళ్ళగానే ఎవరో ఒకరిని గుద్దాం మనమే పోయి. సో ఇది చాలా కష్టం ఇట్లాంటి. ఇది ఫ్రెండ్స్ పడుకుంది టెక్నోస్ అయితే ఎపిసోడ్ అయితే లైక్ చేయండి. నిన్న జియో బుక్ వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తుంది, ఇక్కడ నుంచి జియో బుక్ వీడియో అయితే చెక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.